హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరూ ఏమంటే పిల్లలను ముందట పెట్టుకొని లైవ్లు చేయకండి ఫ్రెండ్స్. యూట్యూబ్లో కొత్త రూల్స్ వచ్చినాయి కాబట్టి యూట్యూబ్లో కొత్త రూల్స్ వచ్చినాయి. పిల్లలు ముంగట పెట్టుకొని చిన్న పిల్లలు 14 ఏళ్ళ అక్కడికి వెళ్ళి లోపల ఉన్నోళ్ళను పిల్లలను లైవ్లో చూపిస్తే స్ట్రైక్ పడుతున్నది. మళ్ళా ఇంకొకటి ఏంటంటే స్ట్రైక్ పడితే 30 రోజులు 90 రోజుల దాకా ఓపెన్ కాదు లైవ్లలో. నేను చెప్పేది షార్ట్ వీడియోలలో కాదు. షార్ట్ వీడియోలో కూడా అది పిల్లలు పెద్దగా ఉంటేనే పెట్టాలి. ఒక 5 years అన్నా 6 years అన్న ఉండాలి, తల్లితోనైనా తండ్రితోనైనా అట్లా. మళ్ళీ ఏంటంటే మనం గమనించేది ఏంటంటే నాది స్ట్రైక్ పడ్డది కాబట్టి నేను ఏర్పాటు అంటున్నాను. నాకు ఒక మనమరాలు 2 సార్లు ఒక్కసారి ఒక ఆయన వచ్చి పిల్లలు మీద పడ్డారు. లైవ్ పెట్టినప్పుడు లైవ్ నడుస్తుంది, నేను గమనించలేను. స్ట్రైక్ పడ్డది. స్ట్రైక్ పడితే ఇప్పుడు ఆ స్ట్రైక్ తీయడానికి 30 రోజులు 24 గంటల్లో ఆధార్ కార్డు మెయిల్ పెడితే, లేకుంటే పాన్ కార్డులో అన్నా డ్రైవింగ్ లైసెన్స్, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి అడిగింది. అయితే ఆధార్ కార్డు పెట్టిన 24 hours ఆన్లో అవుతుందని అన్నారు ఫ్రెండ్స్. ఆన్ కాలేదు. ఏంటంటే మళ్ళా మెయిల్ కూడా పెట్టినాం. ఏమని 14, 13 ఏళ్ళ పిల్లగాళ్ళతో కూడా చేస్తానని. పదమూడేళ్ళు 14 ఏళ్ళ చేస్తానని మెయిల్ పెట్టాను. మళ్ళా నాకు పర్మిషన్ ఇవ్వండి మెయిల్ పెట్టాను. ఇంకా లైవ్ ఓపెన్ కాదు. అయితే 20 రోజులు పడుతుందా, 30 రోజులు, 14 రోజులు, 30 రోజులు అయితే అంటుర్రు, 14 రోజులు అని కొందరు అంటుర్రు. కొంచెం దయచేసి పిల్లలతోని వీడియోలు లైవ్లు చేయకండి. వీడియోలు చేయండి, షార్ట్ వీడియోలు ఎన్నన్నా చేయండి, ఏం లేదు. కానీ స్ట్రైక్ పడేటట్లా కాపీ రైట్ పడితే ఏం కాదట, కానీ ఆ వీడియో డిలీట్ చేస్తే పోతుంది. స్ట్రైక్ పడితే మాత్రం టైం ఉంటుంది ఫ్రెండ్స్. అందరికీ చెప్పేది నేను అంతే. ఏమంటే లాంగ్ వీడియో చేస్తున్నా కాబట్టి చెప్తున్నా నేను. అందరూ ఆలోచించి గమనించి లైవ్లు చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినాక నాకు కామెంట్స్ చేయగలరు అందరూ. అర్థమైందా ఫ్రెండ్స్? ఏదైనా కానీ మీరు ఆలోచించి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంటి పిల్లలను పాలించుకుంటా, దగ్గర ఆడిపించుకుంటా, తల్లులు ఆయిలే కానీ తాతలే కానీ ఎత్తుకొని వీడియోలు చేసుకుని అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ ఇట్లా చేయకూడదని. స్ట్రైక్ పడుతుంది. లైవ్ స్ట్రైక్ పడ్డదనుకో మనకు ఓపెన్ కాదు. స్ట్రైక్ పడ్డది ఇప్పుడు వాచ్ అవర్ ఎంతో పెరుగుతుంది, వాచ్ అవర్ తగ్గిపోతుంది, న్యూస్ తగ్గుతుంది. షార్ట్ వీడియోలు చేయాలి. అప్పటిదాకా షార్ట్ వీడియోలు చేసుకుంటూనే ఉండాలి. అందుకోసమే మరి లైవ్ పెట్టరాదని ముందు లైవ్లో కానీ ఎవరైనా కానీ గమనించి అబ్జర్వ్ చేసి పెట్టాలని చెప్తున్నాను. అందరికీ నా యొక్క నమస్కారాలు. ఓకేనా? ఇందులో ఏమైనా తప్పు మాట్లాడిందంటే నాకు కామెంట్ చేయండి.